సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అల్లు అరవింద్ తల్లి దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. ఆమె అంత్యక్రియలు కోకాపేటలో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా చిరంజీవి అల్లు అర్జున్ కనకరత్నమ్మ పాడె మూశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. చిరంజీవి రామ్ చరణ్ దగ్గరుండి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. చిరంజీవి ముందు చిరంజీవి వెళ్ళొద్దు. చిరంజీవి కూడా తన అత్తమ్మ పాడె మూశారు. ఓవైపు చిరంజీవి పట్టుకోగా మరోవైపు నాన్నమ్మ పాడెని అల్లు అర్జున్ మోశారు. ఇలా మామ అల్లుళ్ళు కలిసి అల్లు కనకరత్నమ్మ పాడె ముయ్యటంతో ఈ విజువల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అల్లు అర్జున్ ఇంటికి ఇప్పటికే చాలా మంది ప్రముఖులు వచ్చి వెళ్లారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు. కోకాపేటలో జరగనున్న అంత్యక్రియలకు అల్లు మెగా ఫ్యామిలీలు వెళ్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం వచ్చి పరామర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోకాపేట వరకు అంతిమ యాత్ర కొనసాగనుంది. తన నానమ్మ కనకరత్నమ్మ మరణ వార్త తెలియగానే ముంబైలో షూటింగ్లో ఉన్న అల్లు అర్జున్ హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు. నాన్నమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించి భావోద్వేగానికి గురయ్యారు. గతంలో పుష్ప సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత జైలు సన్నివేశం నుంచి బయటపడినప్పుడు అల్లు అర్జున్ కు నాయనమ్మే స్వయంగా దిష్టి తీశారు. ఆ సమయంలో ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. తన అమ్మమ్మ మృతి వార్త తెలియగానే రామ్ చరణ్ మైసూర్లో జరుగుతున్న తన సినిమా షూటింగ్ ను మధ్యలో ఆపేసి హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. అమ్మమ్మ మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. మేనమామ అల్లు అరవింద్ అల్లు అర్జున్ రామ్ చరణ్ ను ఓదార్చారు. చిరంజీవి ముందు చిరంజీవి వెళ్ళొద్దు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.